హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. నన్ను రాఖీ పండుగ కదా, మా తమ్ముడైతే మొన్న వచ్చాడనమాట. సండే రోజు రాఖీ పండుగ ఉందని చెప్పేసి, అలాగే మా చెల్లెలు కూడా వచ్చింది. అందరం కలిసి రాఖీ అయితే కట్టాం. నేను ఉదయం అయితే కట్టలేదండి, 1 దాటాకే కట్టమని చెప్పారని చెప్పేసి నేనైతే 1 దాటాకే కట్టాను. మధ్యాహ్నమే కట్టితే మంచిదన్నారని మధ్యాహ్నమే కట్టాను అనమాట. అలాగే మా చెల్లి కూడా వచ్చింది, తను కూడా రాఖీ కట్టడానికి. చూడండి, తను కూడా అయితే రాఖీ కడుతుంది అనమాట. నేనంటే అక్కను కదా, తన చెల్లి కదా, కోతి వేసాలు అయితే ఎక్కువ వేసిద్ది. ఇంటికి పెద్దోడు కాబట్టి మా తమ్ముడు కొంచెం మెతక, మా అమ్మాయి అల్లరి బాగా ఎక్కువ చేసిద్ది అనమాట, చిన్నది. అందుకని చూడండి, ఫోటోలు మామూలుగా అయితే వాడికి అసలు ఇష్టం ఉండదు. తనైతే ఏదో స్టైల్గా ఫోటో దిగుతానంటే ఒప్పుకున్నాడు, కానీ అట్ట చేతులు వేయడానికి అస్సలు ఒప్పుకోడు అనమాట. కొంచెం సిగ్గు ఎక్కువ మా తమ్ముడికి. ఇంకా అందరం కలిసి సరదాగా అక్కడి నుంచి సినిమాకి అయితే వెళ్ళామన్నమాట. మా దగ్గరలో ఉన్న సినీ ఫిల్మ్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి దగ్గరలో ఉంది కదని చెప్పేసి ఆ సినిమాకి అయితే వెళ్ళామన్నమాట మేము. సినిమా విక్రమ్ది అనమాట. కొంచెం వెరైటీగా ఉంది స్టోరీ వచ్చేసి. సూపర్ అని చెప్పలేం, కానీ ఒకసారి అయితే చూడొచ్చు హాల్కి వెళ్ళి. హాల్లో చూస్తేనే బాగుండిద్ది, మామూలుగా మనం టీవీలో పెట్టుకొని చూస్తే మాత్రం మనకు అస్సలు నచ్చదు నిజంగా ఆ సినిమా అయితే. ఇంకా సినిమా అయిపోయినాక సరదాగా పక్కన ఉన్న మాల్లోకి వెళ్ళి ఏమైనా తిందామని చెప్పేసి పక్కన ఉన్న మాల్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు ఇంత దగ్గరలో ఉన్నా కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదనమాట ఆ మాల్కి. ఎందుకంటే డీమార్ట్ వాటికైతే సరుకుల కోసమని ఆ వంకతో వెళ్ళొచ్చు, దీనికైతే ప్రత్యేకంగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలండి. మామూలుగా షాపింగ్ ఏమి ఉండదేమో అనుకున్నా. లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లో జోకర్ బొమ్మ అయితే ఉందనమాట. సర్లే సరదాగా కూర్చున్నామని అక్కడైతే కూర్చుని ఒక ఫోటో అయితే దిగి అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాము. ఎంట్రన్స్లో చూడండి, కాలేజీ పిల్లలు అయితే చాలామంది వచ్చారు. ఎందుకంటే రాఖీ పండుగ కదా, రాఖీ కట్టుకొని సరదాగా అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చారనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ ఫ్లోర్ అంతా ఒక రౌండ్ అయితే తిరిగేసి అక్కడి నుంచి అయితే పైకి వెళ్ళామన్నమాట. పైన ఏమైనా ఉంటాయని చూద్దామని చెప్పేసి. అంటే జస్ట్ మేము చూడటానికి వచ్చామండి, షాపింగ్కి అయితే ఏం కాదు, చూసి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంట్లో ఎప్పుడు బోర్ కొట్టింది కదా, వాళ్ళు కూడా రాక వచ్చారని చెప్పేసి మేమైతే ఆ మాల్కి వెళ్ళాము. ఇక్కడి నుంచి పైకి వెళ్ళామన్నమాట. పై ఫ్లోర్లో కొంచెం ఎంట్రన్స్లోనే మనకి చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. బాగుంది ఎంట్రన్స్లో కేక్ అవన్నీ. కేక్ కూడా చాలా వెరైటీగా ఉంది. మా కొడుకు కానీ తీసుకొచ్చి మడితే మా వాడితే మామూలుగా వదిలిపెట్టి అడుగుది, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే లేడీస్ సంబంధించిన జ్యువెలరీస్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. చూసాము, అది రేట్ అడుగుదామని చెప్పి జస్ట్ అడిగాను అనమాట. నేనేం కొనండి, జస్ట్ బాగుంది చూడటానికి. లాకెట్ బాగుందనమాట. అడిగితే 200 చెప్పింది. బాగుందనమాట. పెళ్ళైన వాళ్ళకన్నా కూడా కాలేజీ పిల్లలకైతే నాకైతే చాలా అంటే చాలా బాగుంటాయి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చిన్న చిన్న చైన్స్ కదా, మా డ్రెస్సుల మీద టాప్స్ మీద వేసుకోవడానికి అయితే నాకైతే బాగా నచ్చింది అవి. అక్కడి నుంచి చూడండి, ఇక్కడైతే కేక్ అయితే చాలా బాగా చేస్తున్నారు. చాక్లెట్ అనమాట, అది 3 ఫ్లేవర్స్లో ఉంది. అది నా కొడుకుగా తీసుకొస్తే అవన్నీ అడిగేవాడు. ఇలా అయితే అవి వద్దన్నారనమాట, అవి ఏమి తింటారని అడిగితే అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాము మేము. లోపల ట్రెండ్స్ కూడా ఉందన్నమాట, బట్టల షాపింగ్ కూడా చేయొచ్చు లోపలైతే. ఒక డీమార్ట్కి దీనికి తేడా ఏంటంటే అక్కడ సరుకులు అన్నీ దొరుకుతాయి, ఇక్కడ అయితే అవి దొరకవు అంతే తప్ప. మామూలుగా అయితే వెళ్ళి కూర్చోడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. సరదాగా కాసేపు గడపడానికి అయితే నిజంగా టైం పాస్కి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ మాల్. నిజంగా చూడండి, ఇంకా అన్నీ తిరుగుతుంటే బట్టలు కనిపిస్తే మనం అసలు ఆగుతాం. లోపలికైతే వెళ్ళామన్నమాట. బట్టలు ఏమైనా ఉన్నాయో, అంటే మంచి మంచి టాప్స్ ఏమైనా ఉన్నాయో, మోడల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. మా తమ్ముడు అయితే ఇది టీషర్ట్ తీసుకుంటా అని చెప్పేసి అవి చూసుకుంటున్నాను అనమాట. చిన్న మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందులో ఆఫర్ నడుస్తుంది అనమాట ఇప్పుడు. మా అబ్బాయి లోపలికి వెళ్ళగానే వాడికైతే టీషర్ట్లు నచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి మొత్తమే తిరుగుతున్నాను అనమాట. నాకన్నా వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే అందరికి ఎందుకంటే షాపింగ్ పిచ్చి ఎక్కువ ఉండేది కదా. బట్టలు అయితే మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నా కానీ కొత్త బట్టలు చూసామంటే మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం అయితే చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడక్కడైతే బట్టలు నచ్చితే తీసుకుందామని చెప్పేసి, అంటే ఆఫర్స్లో ఏమైనా ఉన్నా కానీ మంచి మోడల్స్ ఏమైనా ఉన్నా కానీ చూద్దామని చెప్పేసి తీసుకున్నాం మేము. మొత్తానికైతే 2 టీషర్ట్లు అయితే సెలెక్షన్ చేసుకున్నాను అనమాట. మా వాడు సెలెక్షన్ చేసుకోగానే ఆమె అయితే ఒక బ్యాగ్ ఇచ్చింది. ఏంది మా అమ్మ, ఏంది ఇలా తగిలించుకుందాం అనుకుంటున్నారా? మనం ఏమైనా సెలెక్షన్ చేసుకుంటే ఆ బ్యాగ్లో వేసుకొని ఆ బ్యాగ్ అలా తగిలించుకొని తిరగమని చెప్పేసి ఆ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. గుర్తుంచుకొని మళ్ళీ ఆ బ్యాగ్ని అయితే అక్కడే పెట్టేసి రావాలి. మన డీమార్ట్లో బుట్టలు ఇచ్చినట్టు సేమ్ అలాగే ఈ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. బుట్టపాలకి బ్యాగ్ ఇచ్చారు, స్టైల్గా ఉంటాను కానీ. అక్కడి నుంచి మేము ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు చూసాం కదా జ్యువెలరీ అయితే, మళ్ళీ అక్కడికి వచ్చామన్నమాట ఏమైనా తీసుకుందామని చెప్పేసి. మా అమ్మాయికి అయితే బ్రాస్లెట్ అయితే నచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి, బంగారపు ఉన్నట్టే నిజంగా. అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉందన్నమాట. మాల్లో కదా చాలా అంటే చాలా బాగున్నాయి. 100 చెప్పారనమాట. బాగుంది చూడండి లుక్ ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది, తీసుకోమని చెప్పాను. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో కదా ఉంది, మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో కాకుండా సెకండ్ ఫ్లోర్లో కూడా ఏముంటాయో చూద్దామని చెప్పేసి పైకి వెళ్ళామన్నమాట. పైన కూడా ఏముంటాయో చూద్దాం, మీరు కూడా చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అక్కడికి వెళ్ళాక అన్నీ అయితే మన
తిండికి సంబంధించినవి ఉన్నాయన్నమాట సెకండ్ ఫ్లోర్లో. చూడండి అన్నీ ఇలా పెట్టి అయితే అమ్ముతున్నారు. ఎదురుగా కూర్చొని తినడానికి, సిట్టింగ్ వేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక సెకండ్ ఫ్లోర్‌లో మొత్తం ఐస్ క్రీములు, కేకులు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బిర్యానీలు, పుల్కాలు మన టిఫిన్‌కి సంబంధించిన మన టిఫిన్ గాని టిఫిన్, భోజనం గంటే భోజనం అన్నీ ఉన్నాయి. సరేలే తర్వాత తిందాం. ముందైతే మనం వచ్చిన అన్నీ తిరుగుదాం అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చామనమాట. ఇంక థర్డ్ ఫ్లోర్‌లో వచ్చేసి సినిమా హాల్ ఉందనుకుంటా. ఇంక అక్కడికైతే మేము వెళ్ళలేదు. ఇంక మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చి చూడండి ఈ చేపలలో కాలు పెడుతున్నాం అనమాట. ఫస్ట్ మా కళ్యాణ్‌ని ట్రై చేయమని చెప్పాను. ఎందుకంటే నేనైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. సరే తను ట్రై చేయమంటే తను కూడా నేను కూడా ఫస్ట్ టైం అని అక్క నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసింది. సరేలే అని చెప్పేసి తను ట్రై చేశాక పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసరికి నేను కూడా వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉండిద్దని చెప్పేసి. ఎందుకంటే నేనైతే ఎప్పుడైతే ఇలా ట్రై చేయలేదు. ఎందుకంటే చేపలు అలా కరుస్తాయి కదా, అందుకని చెప్పి కొంచెం భయం అనమాట. సరేలే అని చెప్పేసి వెళ్ళి నేను కూడా కాళ్ళు పెట్టాను అనమాట. ఆ చేపలన్నీ నా కాళ్ళ చుట్టూ మొత్తం అయితే చేరిపోయాయి. ఎలా ఉందంటే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఏదైనా పండగొచ్చినా లేకపోతే ఏదైనా అంటూ అలా ఉంటాయి కదా, అప్పుడు దుప్పట్లన్నీ ఉతకాలంటే మామూలుగా ఇంట్లో అయితే అవ్వదని చెప్పేసి చెరువుకెళ్ళేవాళ్ళం అనమాట. చెరువులోంచి నీళ్లు పక్కకి అలుగు బారినట్టు పారుతాయనమాట. అక్కడ మేము కాసేపు అలా కాలు పెడితే చేపలన్నీ వచ్చి అలాగే కుట్టేయి. కానీ చక్కలీలుగా ఉందని చెప్పేసి అప్పుడైతే చేపలు కుడుతున్నాయని చెప్పేసి వాటిని అసలు దగ్గరికి రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి డబ్బులు ఇచ్చి మరీ చేపల చేత అయితే ఇలా కాళ్ళు కొరికించుకున్నాం అనమాట. నాకైతే వీళ్ళు నవ్వు వచ్చింది. చూడండి చేపలు అయితే ఎన్ని చేరాయో నా కాళ్ళ చుట్టూ. అలా ఎందుకు చేస్తారంటే మన కాళ్ళకు ఉన్న మట్టి అంతా ఆ చేపలు తినేస్తాయి అనమాట. నేనైతే జస్ట్ సరదాగా అయితే వెళ్ళానమాట. ఇలాంటివి డబ్బులు అనుకుంటాం కానీ అప్పుడప్పుడు సరదాగా బాగుంటాయి. కాకపోతే మన ఊరు చెరువులు అయితే ఫ్రీగా వస్తాయి. ఇక్కడైతే డబ్బులతో పెట్టాలి అంతే, అంతకుమించి ఏం లేదు. మొత్తం తిరిగాం కదా, అలసిపోయామన్నమాట. ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి పిజ్జా దగ్గరికి వెళ్ళి పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. పిజ్జా ఆర్డర్ ఇచ్చాక అరగంట పెచ్చే పట్టింది రావడానికి. నిజంగా ఆకలి అయితే భలే వేసింది. ఇంక అందుకని చెప్పేసి తీసుకొచ్చి రాగానే తిందామని చెప్పి చూశాను. నాకైతే పన్నీర్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. వాళ్ళకైతేనేమో చికెన్ ఆర్డర్ ఇచ్చారనమాట. నేనైతే ఎందుకంటే సోమవారం కదా వెజ్ నాన్ వెజ్ తినను, అందుకని చెప్పేసి వాళ్ళకైతే చికెను, నాకైతే పన్నీర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్దే బాగుందనమాట. వీడియో తీసేటప్పుడు మా తమ్ముడు అయితే భలే సిగ్గుపడిపోతున్నాడు అనమాట. ఎందుకంటే తనకి ఇష్టం ఉండవు ఇలాంటివన్నీ. కాకపోతే ఏదో నా బలంతం కోసం ఏదో కూర్చునమాట పక్కా జరుగుతుండే అప్పటికి. కానీ మా కళ్యాణ్ అయితే తీసిందనమాట తను కూడా. నేనైతే సరే టేస్ట్ చేద్దామని చెప్పేసి కారం అవన్నీ చల్లుకొని వేడిగా టేస్ట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆకలి మీద బాగుందో మామూలుగా బాగుందో కానీ నిజంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూసి నువ్వు కూడా చెప్పురా అంటే, నేను చెప్పను నువ్వే చూసి చెప్పుకో ఫస్టు అంటే. వీడియోలో వాడు తినటం వీడియో తీయటం వాడికి ఇష్టం లేదనమాట. అందుకని చెప్పి సైలెంట్గా కూర్చుంటే నేను తింటుంటే వాడు వీడియో ఆపాకే తినడనమాట. తర్వాత మా చెల్లి చూడండి దాని సాస్ అన్నీ వేసుకొని తినింది. నేను సాస్ వేసుకొని నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉండిద్ది కదా, అందుకని నాకు నచ్చదనమాట. నాకు ఆర్డర్ చేసిన దాంట్లో నాకు 2 పీసులు తినేసరికి నాకు సరిపోయింది, నా పొట్ట నిండిపోయింది అనమాట. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.